చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో ఏదైతే భోగాపురం ఎయిర్‌పోర్టు ఈ నెల ఆగస్టు 1 తారీఖున మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేయబోతా ఉన్నారు. దీనికంతటికి మొత్తం అంతా కర్త, క్రియ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి సోషల్ మీడియాలో, మినిస్ట్రీ మీడియాలో పెద్ద ఎత్తునైతే ప్రచారం చేస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి రాకని సంతృప్తిగా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది మే నెలలో 2023లో జగన్మోహన్ రెడ్డి గారు తొలి రాయి వేశారు. సో అక్కడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటి, దీన్ని ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఇది 2026 ఏదైతే ఆగస్టు నెలకి పూర్తవుతుందని చెప్పేసి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గెంజి సాయి కృష్ణ గారు దీన్ని తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ కూడా చెప్పినటువంటి మాటలు. సో ఇప్పుడు క్రెడిట్ అంతా కూడా బాబు గారికే ఎక్కువ శాతంగా వెళ్తూ ఉందని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో ఇదంతా బాబు గారి వల్లే జరిగిందని చెప్తా ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా దీనికి ల్యాండ్ పూలింగ్ కానివ్వండి, దీనికి కావాల్సినటువంటి పర్మిషన్లు కూడా తీసుకుంది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే.